అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశంలోనే వక్ఫ్ బోర్డు నుంచి విద్యని ప్రోత్సహించడం, మరి అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదాలతో ఐటీ మినిస్టర్ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క సూచనలతో మా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఫరూక్ సార్ గారి యొక్క సహకారంతో వక్ఫ్ బోర్డు నుంచి 10వ తరగతి పిల్లలు ఎవరైతే ఇప్పుడు పాస్ అయ్యారో వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి టాలెంట్ ఉండే పిల్లలకి ఉచితంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నీట్కి మరియు ఐఐటికి సంబంధించి కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో, రెసిడెన్షియల్ కళాశాలలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా 250 మంది పిల్లలు జూనియర్ ఇంటర్కి తీసుకుంటాము. నెక్స్ట్ ఇయర్ 250 మందిని తీసుకుంటాము. 500 మంది పిల్లల్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మరియు వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి, అంటే బీపీఎల్ పిల్లలకి ఈ యొక్క ఎగ్జామ్స్ పెట్టి మేము వీళ్ళని సెలెక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ అంటే ఓన్లీ స్థలాల్ని కాపాడమే కాదు, అక్కడి నుంచి వచ్చిన ఆదాయం తీసుకొని పేద ముస్లిం సమాజానికి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కానీ చేయాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డ్ పైన ఉంది. అలాగనే మా మంత్రి గారి యొక్క ఆయన సూచనల మేరకు ఈ యొక్క ఎగ్జామ్స్ వైజాగ్లో పెడతాము, విజయవాడలో పెడతాము, నెల్లూరులో పెడతాము, అలాగనే కర్నూలులో పెడతాము. ఈ యొక్క ఎగ్జామ్స్ అందరికీ నోటిఫికేషన్ ఇవ్వడం జరగద్ది. పిల్లలందరూ ఎవరైతే మినిమం 75% ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఎందుకంటే బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ పిల్లలకి ఈ యొక్క ప్రోత్సాహం ఇస్తే వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. వాళ్ళ కుటుంబాన్నే కాకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కానీ ఒక వెన్నెముకగా ఈ భావి తరాలకి పిల్లలు ఒక దిక్సూచిగా ఉంటారని ఒక ఆలోచనతో చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ కానీ 24 మేలో పెడతాము. అప్లికేషన్స్ రేపు 7వ తారీఖు నుంచి ఆన్లైన్లో రిలీజ్ చేస్తాము అప్లికేషన్స్. అలాగనే నోటిఫికేషన్ కానీ 7వ తారీఖు ఇస్తాము.